పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఉత్తరప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలు ఇప్పుడు పెను విషాదానికి కారణమైంది. ప్రతాప్గఢ్ జిల్లాలో సుమారు 100 ఏళ్ల నాటి పురాతన భవనం కుప్పకూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 6గురు మృతి చెందారు. మృతుల్లో 4 నెలల పసికందు కూడా ఉండటం అందరినీ కలిచివేస్తుంది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మహోలీ వార్డులో ఒక కుటుంబం 100 ఏళ్ల నాటి పురాతన భవనంలో నివసిస్తోంది. గత కొన్ని రోజులుగా యూపీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గురువారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఆ భారీ వర్షాల దాటికి ఆ పురాతన భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఊహించని ఈ ప్రమాదంతో ఆ ఇంట్లో ఉన్నవారంతా గోడలు పైకప్పు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 6గురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత హృదయ విదారకరంగా మారింది. మృతుల్లో ఇంటి యజమాని ప్రమోద్ శ్రీవాస్తవ, ఆయన భార్య రీటా, కుమారుడు నితిన్, కోడలు మాధురి ఉన్నారు. వీరే కాకుండా వారి పసిబిడ్డలు 2 ఏళ్ల మాధవ్ మరియు కనీసం లోకం కూడా సరిగ్గా చూడనటువంటి కేవలం 4 నెలల చిన్నారి ఆద్విక్ కూడా ఆ శిథిలాల కింద ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో ఉన్న మరో యువకుడు తీవ్ర గాయాలతో బయటపడగా అతన్ని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేవలం క్షణాల వ్యవధిలో ఒకే కుటుంబం పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో ఆ ప్రాంతంలో ఇప్పుడు తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా యూపీలో లక్నో, మధుర, కాన్పూర్, ప్రయాగ్రాజ్, నోయిడా వంటి ప్రధాన నగరాలలో భారీ వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రాబోయే రోజులలో పశ్చిమ, తూర్పు యూపీలో ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. మరోపక్క భారీ వర్షాల నేపథ్యంలో పురాతన భవనాలు, శిథిలావస్థకు చేరిన ఇళ్ల విషయంలో ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం అక్కడ జరిగినటువంటి దుర్ఘటన అందరినీ కలిచివేస్తుంది. ఒకే కుటుంబానికి సంబంధించిన అందరూ కూడా ఆ ఇల్లు కూలిపోవడంతో పూర్తిగా కుటుంబం అంతా కూడా కనుమరుగు కావడము తీవ్ర విషాదంలోకి ముంచెత్తడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా తీవ్ర భావోద్వేగానికి గురి చేస్తుంది. అందుకే నేరుగా ముఖ్యమంత్రి స్పందించారంటే ఈ దుర్ఘటన ఏ స్థాయిలో జరిగిందనేది అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇలాంటి భవనాలు ఇంకా ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు వర్షాలు పడుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి పురాతన భవనాలు కానీ, కాలం చెల్లినటువంటి భవనాలపైన కానీ ఇప్పుడు అధికారులు పూర్తిగా డ్రైవ్ చేపట్టేటువంటి పరిస్థితి కూడా ఏర్పడినట్టుగా కనపడుతుంది. जानकारी लमसम 1:30 बजे या 2 बजे बारिश हो रही थी। ये कच्चा पक्का मकान जर्जर था और रात में 2 बजे ये मकान गिर पड़ा, जिसमें 7 लोग थे, एक बच्चा निकल गया, 6 लोगों की मौके पर ही मौत हो गई। यहाँ पर स्थानीय विधायक वगैरह कोई आया? कोई नहीं है, न विधायक आए न सभासद आए, और ये लोग आवास के लायक थे, इनको आवाज भी नहीं दिया गया है और सब इसी मकान में अपना गुजारा कर रहे थे और काफी जर्जर मकान था और गिर पड़ा और आज ये दिन देखना पड़ा। शायद आवास मिला होता तो ये दिन न देखना पड़ता। न अभी तक कोई विधायक पहुंचे हैं, न सभासद पहुंचे हैं, न कोई पहुंचा है। और जब उठा मैं तो मैं देखा कि इतना मतलब शरीर हमारी मट्टी में दबी थी। उसके बाद मुझे कुछ नहीं पता, मैं खाली उठ के तुरंत ही सबको देखा, सब दबे पड़े थे मेरे परिवार वाले। मैं अकेले ही पहले कुछ निकालने की कोशिश कर रहा था लेकिन मुझसे उतना नहीं हो पाया, तो मैं चिल्ला चिल्ला के अपने परिवार वालों को सभी को इकट्ठा किया। परिवार वाले आए, सब सर लोग आए तो सर हम लोग करीबन 10:30 बजे सो गए थे। ये कुछ 1:30 बजे देखे हैं हम। एक ही कमरे में 7 लोग, 5 हाँ, हम थे, हमारी वाइफ थी, हमारे 2 पुत्र थे छोटे छोटे और हमारे मम्मी पापा, छोटा भाई एक।